హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. కొండ కోనలతో పాటు అనేక ప్రాంతాల్లో ఆలయాలున్నాయి. కొన్ని స్వయంభువుగా వెలిసిన ఆలయాలైతే మరికొన్ని మానవ నిర్మిత ఆలయాలు. అయితే ఏ ఆలయానికి ఆ ఆలయమే దాని ప్రత్యేకతను నిలబెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అయితే కొన్ని దేవాలయాలు నేటికి సైన్స్ ఛేదించని రహస్యాలకు నెలవుగా ఉన్నాయి. అటువంటి ఆలయాల్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచింది కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయంలోని రహస్య నిధి బయలుపడడంతో భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా ఖ్యాతిగాంచింది. అయితే ఈ ఆలయంలోని నేలమాళిగ నేటికి ఒక ఛేదించని మిస్టరీగా మిగిలిపోయింది. పద్మనాభ స్వామి ఆలయ ప్రత్యేకతలు. కేరళలోని త్రివేంద్రంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే అత్యంత ధనిక దేవాలయంగా పరిగణించబడుతోంది. ఆలయ ఖజానాలో వజ్రాలు, బంగారు ఆభరణాలు, బంగారంతో చేసిన విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలోని 6 నేలమాళిగలలో $20 బిలియన్ విలువైన ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. ఆలయంలోని మహావిష్ణువు విగ్రహం బంగారంతో చేయబడింది. ఈ విగ్రహం ఖరీదు దాదాపు 500 కోట్లు. అంతేకాదు దేవుడికి 1000 బంగారం గొలుసులు ఉన్నాయి. వీటిలో ఒక బంగారం గొలుసు 18 అడుగుల పొడవు ఉంటుంది. అదే సమయంలో దేవుని తెర కూడా 36 కిలోల బంగారంతో చేయబడి ఉంది. 6 నేలమాళిగల్లో అపారమైన సంపద. ఈ ఆలయ రహస్య నేలమాళిగలో అపారమైన సంపద దాగి ఉంది. ఆలయంలో 7 రహస్య నేలమాళిగలు ఉన్నాయి. ప్రతి నేలమాళిగకు దానితో అనుసంధానించబడిన తలుపు ఉంటుంది. 2011లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో 6 నేలమాళిగలను ఒకదాని తర్వాత ఒకటిగా తెరవబడ్డాయి. ఇందులో లెక్కలేనంత నిధి దాగి ఉంది. ఇక్కడ ఆలయ ట్రస్ట్ వద్ద ఉంచిన 1,00,000 కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలు గుర్తించారు. 7వ తలుపు రహస్యం. 6 తలుపులు తెరిచిన తర్వాత 7వ తలుపు తెరవడంపై చాలా వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని 7వ తలుపు తెరవడంపై నిషేధాజ్ఞలను విధించింది. ఆలయ 7వ తలుపులు చెక్కతో చేయబడింది. ఈ తలుపు మీద ఒక పెద్ద పాము బొమ్మ చెక్కబడి ఉంది. దీంతో తలుపులు తెరిచే ప్రయత్నం ఆగిపోయింది. ఈ ద్వారానికి శ్రీ మహావిష్ణువు పాన్పు అయిన శేషుడు కాపలాగా ఉన్నాడని నమ్ముతారు. ఈ తలుపు తెరవడంపై వివాదం నెలకొంది. అంతేకాదు ఈ తలుపు తెరిస్తే భారీ విపత్తుకు దారితీస్తుందని నమ్మకం. ప్రత్యేక మంత్రాలతో తలుపులు తెరవబడతాయి. ఆలయంలోని ఈ 7వ ద్వారం కొన్ని మంత్రాలను పఠించడం ద్వారా మూసివేయబడిందని, ఇప్పుడు దీనిని ఎవరూ తెరవలేరని నమ్ముతారు. తలుపు మీద ఉన్న పాముల ఆకారాన్ని చూస్తే నిపుణులు దీనిని నాగపాసం వంటి ఏదైనా మంత్రంతో మూసివేసి ఉంటారని, దీనిని ఇప్పుడు తెరవాలంటే గరుడ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుందని పండితులు భావిస్తున్నారు. అయితే తలుపు తెరిచే ఈ మంత్రాలు చాలా కష్టతరమని నమ్ముతున్నారు. తలుపు తెరిచేందుకు చేసే ప్రయత్నం పద్ధతిలో ఏ చిన్న పొరపాటు ఉన్నా అది ప్రాణాంతకమవుతుందని భావిస్తున్నారు. అందుకనే ఇప్పటి వరకు ఎవరు నేలమాళిగలోని 7వ గదిని తెరవడానికి సాహసించడం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.